హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మసాలా వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని మార్నింగే నానబెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తినడానికి బాగుంటాయి. పొద్దున్నే నానబెట్టుకుంటే 5 hours అయితే నానాలన్నమాట, 4-5 hours. ఇంకా తర్వాత నేను శనగలు కూడా కొంచెం ఒంట్లో ఉంటే అవి కూడా వేసాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిశనగపప్పు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మినపప్పు ఒక కప్పు తీసుకుని అవి కూడా నానబెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు. మొత్తం 3 కలిపి అందులో నానబెట్టేసుకోవచ్చు. ఇవి 4-5 గంటల తర్వాత చూసారు కదా, పచ్చిశనగపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు 4-5 సార్లు వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 2 అయితే నానిపోయి కడిగేసాను అనమాట. కడిగేసి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకోవచ్చు, ముక్కల్లో తగలకూడదు అనుకుంటే. నేనైతే ఇందులో వేయలేదండి. ఇంకా ఈ శనగల మిశ్రమం కొంచెం మినపప్పు కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం బరకగా పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఉంచుకోవాలి, అంతో కాదు కొంచెం. కనవది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ముక్కలుగా అవసరం లేదంటే పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టేసుకుని వేసుకోవచ్చు. మొత్తం సాల్ట్ వేసుకుని కడిపేసి పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పల్చగా వేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెడితే పైన మాడిపోతాయి, లోపల అయితే కుక్ అవ్వదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాని తర్వాత ఒకటి అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. కలర్ అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అస్సలు పీల్చవండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం బొబ్బరి పప్పుతో వేసే వాటికంటే ఇవి చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారనమాట. ఇదేనండి వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.